నమస్తే. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కరుణ గారు. 15 సంవత్సరాలకి పైగా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఒక ధ్యానిగా ఉంటూనే ఎంతో చక్కటి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఒకటి ఎస్ఆర్ నగర్‌లో మెయిన్ పిరమిడ్ సెంటర్ 20 సంవత్సరాల కిందట పత్రిజీ గారితో స్థాపించబడిన సెంటర్ ఏదైతే ఉందో దాని బాధ్యతలన్నీ చక్కగా మేడం నిర్వహిస్తున్నారు. అదే కాకుండా సనత్ నగర్ అని ఇంకొక సెంటర్ కూడా ఉంది సనత్ నగర్‌లో. సరే, ఆ సెంటర్‌ని కూడా మేడం ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ముఖ్యంగా మేడం ధ్యానం చెప్పడము, ధ్యాన ప్రచారం చేయడం కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు మనకు ముఖ్యమైనది పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు పిరమిడ్ భగవద్గీత అని. అంటే పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాల గురించి తెలియజేయడానికి మేడం ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో మేడం ద్వారా ఒక్కొక్క పాయింట్, ఈ 18 సూత్రాలు ఏంటి, వాటిని ఎలా ఆచరించాలి, ఒక పిరమిడ్ మాస్టర్ కావాలనుకునే వాళ్ళు కూడా తెలియజేయడానికి మేడం ద్వారా మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. సో చాలా చక్కటి టాపిక్ మేడం, 18 ఆదర్శ సూత్రాలు. సో దీంట్లో మరి సరి అయిన ధ్యానము అంటారు పత్రి సార్. అసలు ఈ సరి అయిన ధ్యానం అంటే ఏంటి? ఆనాపానసతి సరి అయిన ధ్యానం అని మన గురువు గారి ద్వారా చెప్పబడిందండి. అది ఏంటి అంటే శ్వాసని గమనిస్తూ, ఇక్కడ ఏంటి అంటే మిగతా అన్ని వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ చేయమంటారు. అంటే ఒక ఆబ్జెక్టివ్ మీద పెట్టి, అంటే అది ఒక విగ్రహం కావచ్చు, లేదా అంటే లైట్ కావచ్చు, లేదా భృకుటి మధ్యలో పెట్టి కానీ అని చెప్తారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు అంటే 2500 సంవత్సరాల క్రితం ఆయన బుద్ధుడు ఏదైతే శ్వాస ద్వారా శ్వాసను గమనించి జ్ఞానోదయం పొందారో దానిని ఆనాపానసతి అని చెప్పేసి అది సరి అయిన ధ్యానం అని చెప్పడం జరిగింది. సో దానిని చేయటం అని చెప్పారు. అది పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ముఖ్యమైన పాయింట్. అంటే జస్ట్ శ్వాసను గమనిస్తూ ఉండాలి, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, జస్ట్ అబ్జర్వ్ చేయడం అనమాట. మరి చాలా మంది ఒక పాయింట్ ఇక్కడ అడుగుతున్నారు మేడం, మీ దాంట్లో వెన్ను నిటారుగా పెట్టమని చెప్పారు, మీ గురువు ఏమో స్థిర సుఖాసనం అంటారు, ఆ స్థిర సుఖాసనంలో కూర్చున్నప్పుడు అందరు నిద్రపోతున్నారు అంటారు. దీనికి మీరు ఏం చెప్తారు మేడం? స్టార్టింగ్ లో మాత్రం మేడం, అంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లలకు కూడా ప్లే స్కూల్లో నిద్రపోయినట్టుగానే ఇక్కడ మనకి కొత్త వాళ్ళు అలవాటు అవటం కోసం సడన్ గా రూల్స్ పెట్టినా, లేకపోతే హఠయోగంలో ఒక ఆసనం వేసి ఇలా కూర్చోవాలని చెప్పినా కూడా వాళ్ళు ధ్యానానికి రారు. సో ఎలాగైనా కూర్చోవచ్చు, అంటే కుర్చీలో కూర్చోవచ్చు అంటారు, సోఫాలో కూర్చోవచ్చు అంటారు, మంచం మీద కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి. కానీ స్థిర సుఖాసనంలో కూర్చుంటే ఏంటంటే శరీరాన్ని ఫస్ట్లో ఇబ్బంది పెట్టాం, రాను రాను సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎనర్జీ అనేది తీసుకోవడం తెలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అవేర్నెస్ పెరుగుతుంది. అప్పుడు వెన్నుపూస నిటారుగా పెట్టి సాధన చేసుకోవచ్చు. అది వాళ్ళకి తెలుస్తుంది. ఆ ప్రతి సాధకుడు వ్యక్తిగత విషయాన్ని బట్టి ఉంటుంది మేడం ఇక్కడ. కానీ స్థిర సుఖాసనంలో అయితే ఏంటంటే ఈజీగా అలవాటు అవుతుంది. ఓకే. సో నిటారుగా అనేది వాళ్ళ చాయిస్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదు అంటే మాత్రం పత్రిజీ గారు చెప్పింది స్థిర సుఖాసనం. సో నెక్స్ట్ మేడం సార్ ఇంకొక పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ధ్యాన అనుభవాలను పంచుకోవాలి అంటారు. అసలు మనకు ఒక అనుభవం వచ్చింది, మనం దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకు షేర్ చేసుకోవాలి? ఎందుకు అంటే కొత్త వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వచ్చిన కొత్తలో చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అందరూ థర్డ్ ఐ ఉంది, ఆ విజన్ కనిపించింది, వీళ్ళు కనిపించారు, వాళ్ళు కనిపించారు, అంటే ఏంటో నెల రోజుల నుంచి వస్తున్నా, 2 నెలల నుంచి వస్తున్నా, నాకేం కనిపించట్లేదని నేను ఫీల్ అవుతూ వచ్చాను. అంటే నాలాగే చాలా మంది అనుకుంటున్నప్పుడు నాకు ఒక సాంగ్ వచ్చింది లోపల నుంచి. ఓకే. అది ఎలా వచ్చింది అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే పాట వస్తుంది. ఇదేంటి పాట వస్తుంది, మళ్ళీ నా లాజిక్ మైండ్ ఆలోచిస్తుంది ఎందుకు ఇలా వస్తుంది, అనుభవాలు అనుకుంటుంటే ఇది వచ్చింది ఏంటి అంటే, దాని ఏంటి అంటే ఆ పాట తర్వాత ఒకళ్ళ మీద ఆధారపడి వాళ్ళకి అట్లాగా మాస్టర్స్ రూపంలో వచ్చి హెల్ప్ అవుతుంది. నువ్వే ఆత్మస్వరూపం అనుకున్నప్పుడు, నువ్వే దేవుడు అనుకున్నప్పుడు నీకు ఇంకొకరు అవసరం లేదు అని వచ్చింది. అక్కడ నుంచి నాకు క్లారిటీ వచ్చింది అనమాట. అలాగా ధ్యాన అనుభవాలు తెలియటం వల్ల, అంటే కొత్తలో ఏమవుతుందంటే శరీరం ఊగటము, శరీరం బరువు ఎక్కటము, లేదా అంటే గాల్లో తేలుతున్నట్టు అనిపించడం, కలర్స్ కనిపించడము, లేదా కొంతమంది మాస్టర్ దేవుళ్ళు, కొంతమంది అంటే భక్తి మార్గం నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు మాస్టర్స్ రూపంలో, మనం మాస్టర్స్ అంటారు, భక్తి మార్గంలో దేవుళ్ళు అంటారు. సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నప్పుడు కొంచెం అదేమంటారు, కంగారు పడటం కానీ, లేకపోతే ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది, ఇవన్నిటికి మీద కూడా వాళ్ళకి భయంతో కొంతమంది ఆపేసుకుంటారు సాధనని. అందువల్ల ఏంటంటే ఒకళ్ళొకళ్ళు ఇట్లా షేర్ చేసుకోవడం వల్ల, ఓహో నీకు వచ్చిన అనుభవమే నాకు వచ్చిందా, అయితే ఇందులో ఏం తప్పు లేదు, ఇక్కడ నాకేమీ భిన్నంగా జరగట్లేదు అనే ఒక కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కొత్తగా కూడా, ఓహో ధ్యానంలో ఇలాంటి అనుభవాలు కూడా వస్తుందా అని తెలుసుకోవడానికి, ముందుకెళ్ళటానికి కూడా ఉపయోగపడుతుంది.
వండర్ఫుల్ పాయింట్ మేడం. షేర్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది అనమాట. అవును. కొత్త వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇలాంటి అనుభవాలు వస్తున్నాయి, టెన్షన్ పడొద్దు, ఇది భయపడాల్సిన అవసరం లేదు అని తెలుస్తుంది. తర్వాత వచ్చేసి సారు ముఖ్యంగా సామూహిక ధ్యానం అంటారు మేడం. అసలు మామూలుగా మన ఇంట్లో మనం కూర్చొని చేసుకుంటున్నాం. ఈ సామూహిక ధ్యానం ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్యలు చేయడం వల్ల దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? పౌర్ణమి, అమావాస్యలకి మేడం అంటే భూమి, చంద్రుడు దగ్గరగా రావటం వల్ల చక్కగా అంటే బాగా ఎనర్జీస్ అనేది వస్తాయి. అంటే చెప్పడం ఏంటంటే పౌర్ణమికి విపరీతంగా అంటే బాగా ఎనర్జీస్ వస్తాయి. అమావాస్యకి బీభత్సంగా వస్తాయి. అంటే పదాలు చూడటానికి 2 ఒకేలాగా అనిపిస్తాయి. కానీ అలాంటి ఎనర్జీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ధ్యానులు దాన్ని సరియైన విధానంగా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు బయట జరిగే ఒక రకమైన అంటే అది మీడియా ప్రభావం కావచ్చు, లేకపోతే ఏదైనా గొడవలు జరుగుతున్నా కావచ్చు, లేకపోతే ఇంట్లో జరిగే వాటికి కూడా ఇక్కడ మనసు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి సరి అయిన ఆనపానసతి ధ్యానం చేస్తూ సామూహిక ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు లెవెల్ దాటి ఏవైతే మనసు పరంగా వికారాలు కలుగుతున్నాయో అంటే కోపం రావచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది హేట్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అదే టైంలో గమనించుకుంటే సొసైటీ పరంగా కావచ్చు. ఆ టైంలో ఏమవుతుందంటే మౌనంగా ఉంటూ ఈ టైంలో మౌనంగా ఉంటూ లిక్విడ్స్ తీసుకుంటూ ఆ గ్రూప్లో కలిసి సామూహిక ధ్యానం చేయటం వల్ల ఏంటంటే ఈ మనసుకు సంబంధించిన వికారాలన్నీ కూడా తెలియకుండానే మనలోంచి హీల్ అయ్యి అంటే రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో తర్వాత చూస్తే నేనైనా అని మనల్ని మనం చెక్ చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది అక్కడ. అందుకని ఏంటంటే గ్రూప్లో ధ్యానం చేయటం వల్ల మనకే కాకుండా చుట్టూ సరౌండింగ్స్ కూడా పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. ఎంతమంది ఉంటే అంతమంది అంటే 4x4 మల్టిప్లికేషన్ అవుతుంది. 100 అంటే 100, 1000 ఎనర్జీ అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ అనేది ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది, తొందరగా మంచి విషయాలు జరగటానికి. సో వండర్ఫుల్ పాయింట్ మేడం. మీరు అనేది ఏంటంటే ఒకే టైంలో ఒక 100 మంది అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరం ఏ ఆలోచన లేకుండా కేవలం శ్వాస మీదే ధ్యాస పెడతాం. అప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి ఏదైతుందో అది అపారంగా భూమి మీదకి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయబడుతుంది అనమాట. చాలా చక్కటి పాయింట్. అంటే పర్సనల్ గా మంచి జరుగుతుంది, అలాగే సామూహికంగా అందరికీ జరగవచ్చు, అది సమాజపరంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఎనర్జీస్ లోక కళ్యాణానికి కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. బాగుంది మేడం. ఇంకొకటి వచ్చేసి సార్ ఎప్పుడు చెప్తుంటారు అల్లోపతి మందులు పూర్తిగా మానేయాలి, సర్వదా ధ్యానాన్నే నమ్ముకోవాలి అంటారు. అంటే ఇప్పుడు చాలా మందికి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా ఉంటాయి మేడం. మరి అప్పుడు మందులు వాడకుండా ధ్యానం ద్వారా ఎలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి? మీ జీవితంలో మరి 15 years జర్నీలో మీకున్న ఏదైనా చిన్నదైనా మీరు వితౌట్ మెడిసిన్ ఎలా క్యూర్ చేసుకున్నారు? మేడం నేను ధ్యానానికి వచ్చింది 2009 ఎస్ జూన్లో వచ్చాను. స్టార్టింగ్లో నాకు అంటే ధ్యానానికి ముందు సైనస్ ఒకటి, ఎగ్జిమా అని స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంటుంది. సో ఎగ్జిమా అంటే అది కొంచెం స్కిన్ మీద బ్లాక్గా ర్యాషెస్ వచ్చేసి అది సఫర్ అవుతుంది. అవి పై పూతలకి ఏమి కూడా తగ్గదనమాట, అంటే బ్లడ్లోంచే అది తగ్గించాలి. సో అయితే ధ్యానానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి నాకు ఎగ్జిమా అనేది రావటం మానేసింది, సైనస్ కూడా తగ్గింది. 3 monthsలో అంటే సెప్టెంబర్లో అనుకుంటాను, 3 monthsలో నాకు 104 ఫీవర్ వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళంతా చెప్తున్నారు, ఇంకా నాకు ఏమీ అవగాహన ఏం పెరగలేదు. కానీ సీనియర్ మాస్టర్లు నో డాక్టర్ నో మెడిసిన్ అంటున్నారు కదా. 1 day తర్వాత మా సిస్టరు యాంటీబయాటిక్ తెచ్చింది. కానీ వీళ్ళు చెప్పారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని టాబ్లెట్ పక్కన పెట్టుకుని నాకు జ్వరం తగ్గాలని నేను మెడిటేషన్ ఒక 1/2 hour చేశాను. నిజంగానే జ్వరం తగ్గింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో డాక్టర్ నో మెడిసిన్. ఆ సైనస్ అలాగే వెళ్ళిపోయింది. ఎగ్జిమా అనేది ఇంతవరకు మళ్ళీ నేను చూడలేదు. తర్వాత మధ్యలో జ్వరం వస్తూ ఉంటుంది, అంటే సీజనల్ ఎఫెక్ట్ ఒక్కొక్కసారి, లేదా ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా నేను 1 గంట ధ్యానంతో తగ్గించుకుంటానండి. కొన్ని అయితే 3-4 minutesలో పోతాయి. కొంత అంటే ఎక్కువగా మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు వచ్చేవి కొంత టైం పడుతుంది. కానీ ధ్యానం తప్ప నేను మెడిసిన్ జోలికి వెళ్ళడం అనేది అప్పటి నుంచి జరగలేదు. సో ఇంకా వేరే వాళ్ళకు కూడా నేను హీలింగ్స్ కోసం సజెషన్స్ ఇస్తాను. అక్కడ మా సెంటర్కి వచ్చేవాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అంటే మానసికమైన బాధలతో ఉన్న వాళ్ళకి కానీ, లేదా కొన్ని రుగ్మతలని కొన్ని రోజులు చాలా రోజుల నుంచి తగ్గనే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆయుర్వేదిక్ సంబంధించినవి అవి మిక్స్ చేసి మెడిటేషన్ చేయండి, ఒకవేళ మీకు నమ్మకం కలగాలంటే ఒక అఫర్మేషన్ తీసుకోండి
ఆ ఓకే. అఫర్మేషన్ ద్వారా మెడిటేషన్ కూర్చోబెట్టి 40 డేస్ చేయండి, 3 అవర్స్ చేయండి, లేదా 1 అవర్ మార్నింగ్ అని సెంటర్‌ని యూజ్ చేసుకోమని చెప్పడం అనేది జరుగుతది. సార్ కూడా చెప్పారు కదా మేడం, యు హ్మ్. ఆర్ ద ప్లాసిబో బుక్‌లో హ్మ్. అతను ఒక డాక్టర్, ఫుల్ బాడీ అంతా నుజ్జు నుజ్జు అయిపోయిన అఫర్మేషన్స్‌తో అతను క్యూర్ చేసుకున్నాడు క్యూర్ చేసుకున్నాం. ధ్యానం చేస్తూ. యాహ్! వండర్‌ఫుల్. సో, పత్రి సార్ చెప్పిన నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పిందని మీరు మీ జీవితంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకొని 15 ఇయర్స్ నుండి ఇప్పటివరకు మీరు టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు. చేసుకోలేదు. దాని ద్వారా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటిస్తున్నారు కొందరు. వండర్‌ఫుల్ మేడం. చక్కగా ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి మరి సార్ ఇంకొక పాయింట్ చెప్తూ ఉంటారు. ఎక్కువగా ప్రకృతిలో గడపాలి అంటారు. దానికి అనుగుణంగానే సార్ స్టార్టింగ్‌లో ఎన్నో ట్రెక్కింగ్స్ చాలా పెద్ద పెద్దవి కూడా సార్ చేశారు. తిరుపతి ట్రెక్కింగ్ అని ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేవు అవి. సో, వాటి గురించి మీరెప్పుడైనా ట్రెక్కింగ్‌లో పాల్గొని ఉంటే, లేదు అసలు ఈ ట్రెక్కింగ్స్ ప్రకృతిలో పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటి మేడం? అంటే చాలా వరకు ఇక్కడ మనసు ఎఫెక్ట్ అవుతా ఉంటది కదండీ! వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే ట్రెక్కింగ్‌కి వెళ్ళగలిగే టైం ఉండి, లేదా అంటే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. నేను ట్రెక్కింగ్‌కి చాలా తక్కువ వెళ్ళానండి. ఎందుకంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్ల ట్రెక్కింగ్‌కి వెళ్ళటానికి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇంటి చుట్టూ కానీ, మన కాలనీలో పార్కులున్నా, దగ్గరలో చెట్టు ఉన్నా కూడా, ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకెళ్ళి 5 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసినా కూడా, లేదా వాకింగ్ చేస్తూ పార్క్‌లో తిరుగుతున్నా కూడా నేచర్‌లో మనకి పనికిరాని ఆలోచనలు, మనల్ని ఇబ్బంది కలిగించే ఆలోచనలు, మామూలుగా భాషలో ఏం చెప్తారు, నెగెటివ్ థాట్స్ అని చెప్పుకుంటారు. కాకపోతే ఆ వర్డ్ కాకుండా పనికిరాని ఏదైనా చెత్త ఉన్నా కూడా నేచర్‌లో తిరగటం వల్ల అవి వెళ్ళిపోతాయి నేచర్‌లో. ఎందుకంటే ఆ నేచర్‌లో కూడా కొంత టైం వరకే ఉంటాయి. ఆ తర్వాత అవి డైల్యూట్ అవ్వటం జరుగుతుంది. సో, అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మానసిక సమస్యల నుంచి తొందరగా అంటే డిప్రెషన్ కానీ ఇట్లాంటి వాటి నుంచి తొందరగా బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఫ్రెష్ అనే ఫీల్ కలుగుతుంది. చెట్లతో, లేదా అంటే పార్కుల్లో గానీ, ట్రెక్కింగ్ ఏరియా లేదా అడవుల్లో అదే తీసుకువెళ్తూ ఉంటారు గదా! కొన్ని ప్లేసెస్‌కి. అలా జరిగినప్పుడు మాత్రం మళ్ళీ రిఫ్రెష్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. యాహ్! బావుంది మేడం. అంటే మొక్కల దగ్గర చేయడం వల్ల కూడా మనం తొందరగా డీప్ స్టేట్‌కి, శూన్య స్థితికి వెళ్ళే అవకాశాలు కూడా అవకాశం. ఉంటాయన్నమాట. యాహ్! వండర్‌ఫుల్. మేడం, పెద్దవాళ్ళకి ధ్యానం అంటే ఓకే మేడం. పత్రి సార్ ఏమో చిన్న వాళ్ళకి కూడా నేర్పించాలి, చిన్నప్పటి నుండే ట్రైనింగ్ ఇవ్వాలి అంటారు. అసలు ముందు వాళ్ళు వినాలి కదా మేడం, ఎలా? అది అంటే నిద్ర స్టేజి ఒక 5 ఇయర్స్ అంటే కొంతమంది 7 ఇయర్స్ వరకు అర్థం కాదు. గురుగారు చెప్పడం ఏంటంటే 7 సంవత్సరాల నుంచి అన్నారు. కొంతమంది షార్ప్‌గా ఉన్న పిల్లలు 5 ఇయర్స్ నుంచి కూడా ఇంకా చెప్పాలి అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా తల్లిదండ్రులు ధ్యానం చేస్తూ ఉంటే 1 ఇయర్ బేబీస్ కూడా కూర్చునే వాళ్ళని మనం చాలా మంది ఫ్యామిలీల్లో చూస్తున్నాం. చక్కగా పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు కదలకుండా అదేంటి తల్లిదండ్రుల ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే బయట వాళ్ళకి మాత్రం ఓపికగా మెడిటేషన్ చేస్తే ఇప్పుడు నాకొచ్చే వాళ్ళు పిల్లలు అంటే నాకు ఈ మధ్య ఒక అరడజన్ మంది చిన్న పిల్లలొచ్చారు. ఓకే. పేరెంట్స్ అంటే మదర్ గైనకాలజిస్టు, నా ఫాదరు సాఫ్ట్‌వేర్ అయ్యి అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఏంటి అంటే ఇంతింత లావు స్పెట్స్ పెట్టుకొనొస్తున్నారు. హ్మ్. వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే, వాళ్ళేంటి అంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట ఇనట్లేదు. కామన్‌గా మొబైల్ చూడటము. వీళ్ళకేంటి అంటే నీకు ఆ స్పెట్స్ అవసరం రాదు. చక్కగా చూస్తావు. ఆ సబ్జెక్ట్ కాన్సంట్రేషన్‌తో వినే అవకాశం ఉంది. ఇలాంటి పాయింట్లు చెప్పి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ అంటే ముందుగా వాళ్ళ రూట్‌లోకి వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన పాయింట్ పట్టుకొని ఎక్కువసేపు బలవంతంగా కూర్చోవద్దమ్మా. నువ్వు గుడ్ బేబీ గదా! ఒక 5 మినిట్స్ చాలు అని కూర్చోబెట్టిన తర్వాత కళ్ళు తెరవాలా అని అడుగుతారు. లేదు నో చెప్పలేదు గదా! ఇంకొక 5 మినిట్స్ అలా కొద్దిగా వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేస్తూ కూర్చోబెడితే కొంతకాలానికి వాళ్ళకి అలవాటవుతుంది. అంటే అక్కడ మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని బలవంతంగా బెత్తం పట్టుకొని స్కూల్‌లో లాగా మీరు చేయాలి కూర్చోవాల్సిందే, అనేది మాత్రం చేయాల్సిందే. కాదు. వాళ్ళకి ఏదైతే పాయింట్ అవసరమో అంటే ఎక్కువగా చిన్న పిల్లలకి మాత్రం ఎక్కువ ఆడుకోవచ్చు అని చెప్పడానికి కానీ, లేదా స్టడీస్ పరంగా క్వాలిటీ పెరుగుతది. ఇలా చెప్తే మాత్రం వాళ్ళు తొందరగా ధ్యానానికొచ్చే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పత్రి సార్ చెప్తుంటారు, ఉచిత ధ్యానము మనది. ఎక్కడ మనీ తీసుకోవద్దు అంటారు మేడం. ముఖ్యంగా గురు శిష్యులు అంటే ఇక్కడ స్నేహం ఉండాలి. గురువులు, శిష్యులు అనేది లేదు. ఒకరి పట్ల ఒకరికి స్నేహం మాత్రమే అంటారు. సో, దీని గురించి? మన పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్‌లో మాత్రం ఎక్కడ కూడా ధ్యానానికి మనీ తీసుకోవట్లేదు. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్లీగా అంటే గురువుగారు కూడా అందరితో అలాగే ఫ్రెండ్లీ నేచర్‌తోనే ఉన్నారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అనే అవును. మాట్లాడారు సారు. సో, అక్కడ ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనం పర్సనల్ ఈగోని అంటే మాస్టరు అనేటప్పటికి ఒక్కొక్కసారి ఈగో పెరుగుతూ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయటానికి అలాగే ఈ ఫ్రెండ్‌షిప్‌గా ఉండటం వల్ల ఏంటి అంటే తారతమ్యాలు లేకుండా అలా అని ఓకే. ఇక్కడ ఏంటి అంటే గురువు పట్ల మనకి ఒక గౌరవం అనేది ఉండాలి.
అది ఎప్పుడు ఉంటుంది. అదేంటి మన కామన్ సెన్స్‌ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్‌షిప్ అనే భావన ఉండటం వల్ల ఏంటి అంటే ఒక భయం అనేది లేకుండా సాధనలో ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. పాత రోజుల్లో ఏంటి అంటే ఏమన్నా ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా అంటే ఏమన్నా తెలుసుకోవాలన్నా కూడా అంటే గురువుగారు ఏమంటారో అని ఒక రకమైన భయంతో ఉండేది. దాన్ని గురువుగారు పోగొట్టారు. యెస్. పోగొట్టేసి చక్కగా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ వాతావరణాన్ని కలిగించడం వల్ల అందరూ కూడా మాస్టర్‌లుగా వెళ్ళటానికి ఎక్కడా కూడా అంటే సాధనకి అడ్డు లేదు. ముందుకు వెళ్ళిపోవటానికి స్పిరిచువల్‌గా ఎదగటానికి కూడా మంచి అవకాశం కల్పించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ దగ్గరకొచ్చి చిన్న చిన్న డౌట్స్ కూడా డౌట్స్. అడిగేవాళ్ళు. సార్ కూడా అంత ఓపికగా మళ్ళీ ఆన్సర్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమస్యలు సార్‌తో వచ్చి చెప్పుకునేవాళ్ళు. సార్ ఇలా ఉంది అని అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు సార్. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉన్నారు. యెస్ అవును. మేడం. ఇది మాత్రం చాలా చక్కటి పాయింట్. యాహ్! నెక్స్ట్ వచ్చి మరి సమస్యలు మేడం. ఎవరి జీవిత సమస్యలని వాళ్ళే ధ్యాన శక్తి ద్వారా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవాలి అంటారు. సో దీనికి ఇదేంటంటే ఆధారపడే తత్వం తగ్గుతుందండి. ఓకే. ఆధారపడటం అంటే ఏంటంటే ఒక వయసు వరకు తల్లిదండ్రులు చూస్తారు. తర్వాత ఏంటి అంటే ఎవరో ఒకళ్ళ మీద నాకు ఈ సమస్య వచ్చిందని ఆధారపడటం అంటే ఫ్రెండ్స్ మీద ఆధారపడటమో లేకపోతే ఇంకెవరో ఉద్ధరిస్తారు అని చెప్పేసి మన సమస్యల్ని వాళ్ళకి చెప్పిందే చెప్పి మనం డిస్టర్బ్ అయ్యేది కాక పక్కనోళ్ళని డిస్టర్బ్ చేయడం ఇలాంటియన్నీ ఉంటాయి. ఇక్కడేంటంటే ధ్యానం ద్వారా దాని మీద మన సమస్య ఎందుకొస్తుంది? మనలో మార్పు లేకపోవటం వల్ల వస్తుందా? లేకపోతే ఇక్కడ మన మాట ద్వారా వస్తుందా? మన చేతల ద్వారా వస్తుందా? అనేది మెడిటేషన్ అనే ఒక క్లారిటీ ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవిత సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకా ఎలాంటి సమస్యలైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు అన్నిటిని కూడా సొంతంగా మనం క్లియర్ చేసుకోవడానికి ఒక ఆనాపానసతి సరియైన ధ్యానం మాత్రమే హెల్ప్ అవుతుంది ఇక్కడ. అంటే వేరే చోట ఏమవుతుంది అంటే నా కాళ్ళు పట్టుకుంటే నీ సమస్యలు తీరుస్తాను. అంటే అక్కడ ఏమవుతుంది ఇక్కడ వచ్చింది బయటకి వేరే వాళ్ళ చేతిలోంచి గ్రిప్‌లోంచి అంటే ముక్తి అని చెప్పుకున్న ఒక బానిసత్వంలోంచి బయటికి రావాలి అన్నా ఎవరికి వాళ్ళు ఫ్రీడమ్ తెచ్చుకోవడం. ఆ మెడిటేషన్ ఆ ఫ్రీడమ్‌ని ఇస్తుంది. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళకి అదే ఫ్రీడమ్‌ని ఇవ్వటము. తనతో తను ఎమోషనల్‌గా అంటే ఎమోషనల్‌గా ఎంతవరకు ఉండాలి, డిటాచ్‌మెంట్ ఎలా ఉండాలి అనేది ఈ సరియైన ధ్యానం వల్ల అర్థమవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎవరిని కూడా నొప్పించకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ఈ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. యాహ్! బావుంది మేడం. ఎందుకంటే మీరు చెప్పారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అనేది బావుంది. సో మీరు 2 సెంటర్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి పత్రి సార్ ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో పిరమిడ్ కేర్ సెంటర్స్ ఉండాలి అంటారు. సో దీని గురించి? మా వరకు ఏంటంటే ధ్యాన ప్రచారం జరుగుతుంటుంది మేడం. అంటే ఏదన్నా ర్యాలీ జరిగినప్పుడు కానీ, లేదా అంటే సెలబ్రేషన్స్ అప్పుడు కానీ, కొంత పాంప్లెట్లు అనేవి తీసుకొని, ఇంకొకటి ఏంటంటే పర్సనల్‌గా కూడా ఏదన్నా ఊరెళ్తుంటే కూడా మన హ్యాండ్ బ్యాగ్‌లో అవి పాంప్లెట్స్ పట్టుకొని వెళ్ళటము. ట్రైన్ జర్నీలో కూడా అంటే ఒక్కొక్కసారి ఈ మధ్య కాలంలో ఏంటంటే మొబైల్ మీద ఫోకస్ చేసి జనాలు ఎవరితో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇంతకు ముందు జనరల్ కంపార్ట్మెంట్‌లో కూడా జర్నీ చేసినప్పుడు చక్కగా మాట్లాడడం కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉండేవాళ్ళు. అసలు అడిగేవాళ్ళు మేడం మీరెక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడి మీరు నుంచి ఎందుకు వస్తున్నారు? వెళ్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? మాట్లాడుకునేవాళ్ళు. చాలా కరెక్టే. బాగుండేది. అప్పుడు ఆ టైంలో ఈ పాంప్లెట్లు పంచడం అనేది చాలా బాగా జరిగేది. అసలు ఒక్కొక్కసారి ఈ జర్నీ వీళ్ళ కోసమే పెట్టుకున్నామా అన్న టైప్‌లో నిజంగా అంటే వాళ్ళు రెడీగా ఉంటే మన ద్వారా ఒక పాంప్లెట్ ద్వారా కూడా ధ్యానానికి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళే మళ్ళీ తర్వాత ఒక మంచి ఫ్రెండ్‌గా, ఆప్తులుగా మారిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో అలా ధ్యాన ప్రచారం ఆ టైంలో గురువుగారు అలాగే చేశారు. నాకు తెలిసినంత వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎక్కడో చోట ధ్యాన ప్రచారం జరుగుతూనే ఉంది. వాళ్ళ ఊర్లో అంటే పిరమిడ్ కట్టించడం కావచ్చు, సెంటర్స్ ద్వారా లేదా పరోక్షంగా సెంటర్స్‌కి హెల్ప్ అవ్వటం కావచ్చు. ఆ ధ్యాన ప్రచారం జరుగుతూనే ఉందండి. అసలు పిరమిడ్ లేని ఊరు లేదు ఇప్పుడు. పిరమిడ్ సెంటర్ లేని ఊరు కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు లేదు. యాహ్! బావుంది మేడం. ఇంకా ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది స్వాధ్యాయము. సారు మన గురువు 1,00,000 పుస్తకాలకు పైన చదివినా అని చెప్తారు. మనమేమో మనకసలు టైమే లేదనుకుంటూ ఉంటాం చాలా సార్లు. సార్ ఎన్నో సార్లు చెప్పారు. ఎన్ని విధాలుగా చెప్తూ ఉంటారు. నిజంగా మేడం స్వాధ్యాయం వల్ల చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది. ముఖ్యంగా సార్ చెప్తారు బుర్ర పెరుగుతుంది అని చెప్తారు. సో దీని గురించి మీ మాటల్లో మళ్ళీ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన ఒక అద్భుతమైన బుక్. అంటే నాకు స్వాధ్యాయం అనేది
స్వాధ్యాయం అనేది ధ్యానంలోకి వచ్చాక తెలిసింది. అంతకుముందు పుస్తకాలు చదవటం. ఒక విధంగా చెప్పాలంటే నేను ముందు నుంచి పుస్తకాల పురుగుని. నా పేరెంట్స్ ద్వారా వచ్చింది నాకు. ఓకే. మా మదరు, ఫాదరు ఆ టైంలో మా చిన్నప్పటి నుంచి అప్పుడొచ్చే వీక్లీస్ కావచ్చు, రకరకాల బుక్స్, నావెల్స్ అన్నీ ఉండేయి. సో, అలాగా చదువుతూ ఉండటం వల్ల పుస్తకాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మళ్ళీ దీంట్లోకొచ్చిన తర్వాత కూడా అవి అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలు వదిలేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఛానలింగ్ బుక్స్. నాకు స్టార్టింగ్‌లో ఆన్సర్‌లు ఏవొచ్చినా కూడా ఏ మిడ్‌నైట్ కానీ, లేదా తెల్లవారుజామున కానీ, నేను దేని గురించన్నా ఆలోచిస్తే బుక్ ఇలా తెరవంగానే ఆన్సర్ వచ్చేది. నేను ఓకే. అనుకున్నా వీళ్ళందరూ ఏంటి దానికి కూడా నాకే ఆన్సర్ రావాలి. ఎందుకు ఇలా వస్తుంది? వీళ్ళకేమో మాస్టర్స్ హెల్ప్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ నాకు ఎవరో వస్తారు అనే సాంగ్ ద్వారా అక్కడ క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది. ఇక్కడ స్వాధ్యాయం ద్వారా ఎందుకు వస్తుందంటే కొంత లాజిక్ ఉంటుంది. ప్లస్ బుక్స్ ద్వారా మాస్టర్స్ మనకి కనెక్ట్ అయ్యి ఆ పాయింట్ చూపించే అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీని కూడా ఇస్తారు. ఇక్కడేంటంటే 'లోక్సాంగ్ రంగ్‌పా' బుక్ చదివినప్పుడు నాకేమైంది అది నేను మా సిస్టర్ వాళ్ళ అమ్మాయికి ఇంగ్లీష్ వర్షన్ ఇచ్చి నేను తెలుగు బుక్ చదువుతూ ఇది చాలా బావుంది. చదువుదామని చెప్పి ఒక సండే పెట్టుకొని ఏ బుక్ చదువుతూ మేడం? 'మరణం లేని మీరు.' మీరు. ఓకే. సో, నేనేంటంటే ఇప్పుడు దాకా గంట ధ్యానం చేశాగా అప్పుడప్పుడు బద్ధకాలుంటాయి గదా! ఆల్రెడీ ధ్యానం అయింది కదా! ఒక 20 మినిట్స్ బుక్ చదివి నేను పడుకోవటం అనమాట. పడుకుంటే ఆ మాస్టర్ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ తెప్పించారు. ఇదేంటి ఇప్పుడు దాకా బానే ఉన్నా ఎందుకొస్తుంది అంటే అర్థం కాలే. సరే అని చెప్పేసి మళ్ళీ ఆ బుక్ పక్కకు పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటే అసలు బ్యాక్ పెయిన్ లేదు. జడివానలాగా వైబ్రేషన్స్. ఓహో! సారీ మాస్టర్ మీరు ఎనర్జీ ఇవ్వటానికి రెడీగుంటే నేను రెడీగా లేను అని జెప్పేసి అలా 1, 2 వారాల తర్వాత నేను గమనించుకోవడం. అంటే ఆ మాస్టర్స్ మనకక్కడ ఛానలింగ్ బుక్స్‌లో ప్రతి మాస్టర్ మనకి కనెక్ట్ అవుతారు. రామ్‌తా కావచ్చు, లేకపోతే ఈయన మైండ్ పవర్ బుక్ కావచ్చు, లేదా అంటే న్యూ ఎనర్జీ ప్రతి బుక్కుకొక అనుభవం ఉంది నాకు. దాని ద్వారా నాకు సంబంధించిన మొత్తం ఆన్సర్‌లు రావటం అనేది జరిగింది. సో, అందుకోసమే మళ్ళీ మా సెంటర్స్‌లో కూడా మొదటి నుంచి అంటే 20 ఇయర్స్ ఎగో నేనైతే లేను. కానీ పెట్టినప్పటి నుంచి కూడా గురువుగారు ఏదైతే పెట్టారో స్వాధ్యాయం అని, గురువుగారి బేసిక్ బుక్స్ ఫస్ట్ ఉంటాయి. లిస్ట్ ఉంటుంది మా దగ్గర. ఆ బేసిక్ బుక్స్ అంటే ఆనాపానసతి మెడిటేషను, తర్వాత వాక్క్షేత్రము ఇలా వరుస బుక్స్ ఉంటాయన్నమాట. ధ్యానానికి సంబంధించినయి అన్నీ 1 బై 1 కంపల్సరీ కొత్త మెడిటేటర్ వాళ్ళకి ఫస్ట్ రూల్ అదే పెడతాం. ఇక్కడ మీరు రాగానే మొబైల్ సైలెంట్‌లో గాని స్విచ్ ఆఫ్ చేసుకోండి. బుక్కు అంటే పేజీలు మొత్తం చదవక్కర్లేదు. హాఫ్ పేజీ చదివినా సరే, కానీ మీరు బుక్ చదివాక మెడిటేషన్‌కి కూర్చోవాలని. మా దాంట్లో అందరూ బుక్స్ చదువుతారు. వచ్చే కొత్త వాళ్ళతో కూడా చదివిస్తాం. మేడం మరి ఇప్పుడు మౌనం పత్రి సార్ చెప్తారు. వీలైనంత వరకి మౌనంగా ఉండాలి అని. ఇది ఎందుకు మౌనంగా ఉండాలి? అనవసరమైన విషయాలు మాట్లాడటం వల్ల ఇక్కడేం జరుగుతుందంటే, పౌర్ణమి, అమావాస్యకి కూడా మా సెంటర్ గాని, బయట గాని మీటింగ్స్ మాత్రం అలౌ చేయము. ఇంతకుముందు క్లాసెస్ పెట్టడం జరిగేది మేడం. తర్వాత నుంచి ఏంటి అంటే, ఆహ్, ఈ 18 ఆదర్శ సూత్రాలు అనేది ఒకటి అప్లై చేయటము. ప్లస్ ఇంకొకటేంటి అంటే, పౌర్ణమి ధ్యానం బుక్ ద్వారా కూడా ఏంటి అంటే, అంత అన్ని గంటలు ధ్యానం చేసి తీసుకున్న ఎనర్జీ అంతా, మనం అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల అనేది, ఆ ఎనర్జీ అనేది యూనివర్సల్‌లో వెళ్ళిపోయి అది వేరే విధంగా మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పనికిరాని విషయాలకి. సో, అందుకోసం ముఖ్యంగా ఏంటి ప్రాపంచిక విషయాలు. ప్రాపంచిక విషయంలో. అంటే ఇక్కడేంటి అంటే తెలిసి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడటం వల్ల, లేకపోతే ఇతర విషయాల్లో వేలు పెట్టడం వల్ల కానీ, లేకపోతే మనకి సంబంధం లేని విషయాలు అంటే మనకి పర్సనల్ లైఫ్ కన్నా అవి యూజ్ అవ్వాలి. లేదా అంటే విశ్వ కళ్యాణానికన్నా ఉపయోగపడాలి. అట్లా కాకుండా మనం కానీ, బయట సొసైటీ కానీ డిస్టర్బ్ అయ్యేటట్టు ఉండేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే, మనం తీసుకున్న ఎనర్జీ ద్వారా బయట ఏదో ఒక రకమైన పరోక్షంగా మనం కారణమయ్యేలా అంటే ఇక్కడ థాట్ పొల్యూషన్ అనేది తగ్గించాలి. అలాగే ఇక్కడ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ అనే దానికి పెద్ద పెద్ద సౌండ్‌లు కాదండి. మన మాట ద్వారా కూడా పొల్యూషన్ అవ్వకూడదు ఇక్కడ. సో, అలా మౌనంగా ఉండటం వల్ల ఏంటి అంటే, మనం తీసుకున్న ఎనర్జీ ముందుగా మనకు ఉపయోగపడాలి. అంటే మనలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి అంటే పర్సనల్‌గా బిహేవియర్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తిత్వంలో ఉన్న మార్పులు చేసుకోవటానికి కానీ, లేదా అంటే గుణాలు తెచ్చుకుంటాం. ఆ గుణాలు మారటానికి కానీ మన ధ్యానం మనకు ఉపయోగపడాలి. సో, దానివల్ల ఎంత వీలైతే అంత. ఇంకా పౌర్ణమి, అమావాస్య టైంలో కూడా చక్కగా లిక్విడ్ తీసుకుంటూ ఆ రోజంతా మౌనంగా ఉన్నప్పుడు కూడా మీకు ఆ ఎనర్జీ ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతుంది. యాహ్! నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేడం పిరమిడ్ శక్తి. మీరు ఇందాక మనం సామూహిక ధ్యానం చెప్పుకున్నాము. ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాము. స్వాధ్యాయం అని. మరి అసలు ఈ పిరమిడ్ శక్తి ఎలా ఉపయోగపడుతుంది? నేను ధ్యానానికొచ్చిన ఫస్ట్ డేనే
20 మినిట్స్ పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు తేడా అనిపించింది. ప్రతిరోజు అంతే అక్కడే నాకు సీటు దొరకాలని సెంటర్‌కి వెళ్ళినప్పుడు, అప్పుడు మా ఎస్ఆర్ నగర్ సెంటర్‌లోనే 40 రోజులు క్లాస్ జరుగుతున్నాయి. సుబ్బారావు గారు ఉన్నారు సీనియర్ మాస్టర్. ఓకే. కరెక్ట్‌గా పిరమిడ్ కింద అంటే నెక్స్ట్ డే నేను చూసాను. నార్మల్‌గా కూర్చుంటే లైట్‌గా కుదరకపోవటము, పిరమిడ్ కింద కూర్చుంటే కుదురుతుంది అనేది కొత్త వాళ్ళకి కూడా అది నేను ఎక్స్‌పెరిమెంట్ చేశానక్కడ. సో, అలా కూర్చున్నప్పుడు ఏంటి అంటే తొందరగా అంటే వైబ్రేషన్ అనేది అప్పటిదాకా అసలు వైబ్రేషన్ అంటే ఏంటి? ఎనర్జీ తీసుకోవడం అని ఈ పదాలు కూడా నాకు కొత్త. సో, అలా కూర్చొని ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు 30 రోజులు నా బాడీలో నాకు అంటే రైట్ లెగ్, లెఫ్ట్ అట్లా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్‌కి ఎనర్జీ తీసుకోవడం వల్ల నాకర్థమైంది. అప్పుడే అంటే దాని గురించి అంటే క్లాసుల ద్వారా వినటము, బుక్స్ ద్వారా చదవటం వల్ల పిరమిడ్ వల్ల మూడింతల శక్తి అనేది వస్తుందక్కడ. సో, మూడింతల శక్తి అంటే మనం కూర్చొని 1% ఇక్కడ ఎనర్జీ తీసుకుంటున్నప్పుడు దానివల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తొందరగా హీల్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. సో, హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు పిరమిడ్ కింద కూర్చొని యాహ్! చేస్తే తొందరగా హీల్ అయ్యే హీల్ ఛాన్సెస్ ఉంది. ఉంటాయి. ఓకే. మోర్ ఎనర్జీని, ప్రాణశక్తిని రిసీవ్ తీసుకోవటం. చేసుకుంటామనమాట. సో, త్వరితగతిన శూన్య స్థితికి చేరడానికి కూడా ఛాన్సెస్ ఉంటది. దాని ద్వారా ఎక్కువ అంటే పిరమిడ్ కింద ఏంటంటే ఒక ఫైర్ ఎనర్జీ అనేది వస్తుంది. ఫైర్ ఓకే. ఎనర్జీ అనేది మాత్రమే మనలో ఉన్న ఓల్డ్ ఎనర్జీని అది అంటే ఒక విధంగా చెప్పాలంటే పాత ఎనర్జీని హీల్ చేసి కొత్త ఎనర్జీలో వెళ్ళటానికి ఈ పిరమిడ్ శక్తి అనేది ఉపయోగపడుతుంది. యాహ్! వండర్‌ఫుల్ పాయింట్ మేడం. సో, నెక్స్ట్ వచ్చేసి మరి ముఖ్యంగా భోజనం. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు మనకి నాన్ వెజ్ తీసుకోకూడదు, శాకాహారమే తీసుకోవాలి, అందులో పరిమితంగా తీసుకోవాలి అంటారు. దీనికోసం? అంటే ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే కొత్త వాళ్ళకి మేమేం చెప్తామంటే భయంతోనో, ఏదో అవుతుందని పాపంతోనో మానేయొద్దు. బలవంతంగా మానేస్తే ఏంటంటే కొంతకాలానికి వాళ్ళకి మళ్ళీ తినాలనిపిస్తుంది. లేతే స్మెల్ అట్రాక్ట్ చేస్తుంది. ఇట్లా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ వచ్చేది యూత్ కాబట్టి. ఓకే. అయితే చెప్పేటప్పుడు తినండి. మీరు సిన్సియర్‌గా పొద్దున, సాయంత్రం అంటే స్టార్టింగ్‌లో ఎలా చెప్తాము స్థిర సుఖాసనం అని చెప్పినా, మీరు మీ ఏజ్ ఎంతుంది అన్ని మినిట్స్ కానీ దానికే స్టిక్ అవ్వకండి. మీరు మార్చండి, టైం మార్చండి అని టైం పెంచినప్పుడు మీ లోపల నుంచి వచ్చేది గమనించుకొని మానేసినప్పుడు మామూలు శాకాహారం తిన్నప్పుడు ఎలా ఉంది, మాంసాహారం ఉన్నప్పుడు అంటే ధ్యానం అంటేనే అన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు. ఫుడ్ మార్పు చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? అంటే వాళ్ళలోంచి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు కొంతమంది ముస్లిం అబ్బాయే వచ్చి అక్క నాన్ వెజ్ తినాలనిపించట్లేదు. ఒక్క ర్యాలీకి వచ్చినందుకే అయ్యో పాపం అనిపిస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో, అక్కడ ఏంటి అంటే గుడ్డుతో సహా శాకాహారం అంటే అది తినకుండా ఉండడం అంటే గుడ్డులో కూడా జీవం ఉంది అని చెప్తారు. అంటే జీవం ఎందుకు అంటే దానిలో యెల్లో నుంచే కదా ఒక పిల్ల వస్తుంది. చైతన్యం ఉంది దానికి. సో, అందువల్ల గుడ్డుతో సహా మానేసి శాకాహారం తిన్నప్పుడు బాడీ ఎంత లైట్ వెయిట్‌తో ఉంటుంది. తొందరగా ఎనర్జీ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అంటే అల్పాహారం అంటే సాత్విక ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మార్పులు చేసినప్పుడు అప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయి, ఎనర్జీ రిసీవింగ్‌కి మన శరీరము, మనసు రెడీగా ఉంటదక్కడ. సో, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి 3 సార్లు తినాలనిపించకపోవడము, 2 సార్లు తిన్నా, ఒక్కసారి తిన్నా, 3 గంటలు ధ్యానం ఉంది అంటే కంటిన్యూగా ఒక్కసారి తిన్నా సరిపోతుంది. ఇక మసాలా ఫుడ్ గానీ, లేకపోతే ఇవన్నీ చెప్పేవి కానీ ఏవి కూడా టేస్ట్ అనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే మన చేత్తో వండుకొని తిన్నదే హ్యాపీగా ఉంది. కరెక్ట్. యెస్ మేడం. కరెక్ట్ మీరన్నది. మన చేతులతో మనం వండుకొని చక్కటి సాత్వికమైన ఫుడ్ తీసుకుంటేనే అదే స్టమక్ రిసీవ్ చేసుకుంటుంది. చక్కగా రిసీవ్ చేసుకుంటాం. యాహ్! బాగుంది మేడం. సో, నెక్స్ట్ వచ్చేసి కర్మకాండలు. నిజంగా ఇక్కడే వస్తది చాలా మందికి ప్రాబ్లమ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కర్మకాండలు చేస్తారు. మన పత్రిజీ గారేమో కర్మకాండలు వద్దు అంటారు. ముఖ్యంగా ప్రత్యేక వేషధారణ అస్సలు ఉండొద్దంటారు. సో, దీని గురించి? వ్యర్థమైన కర్మకాండలు అనేది అది వద్దు అన్న పాయింట్ నాకు కూడా ఫస్ట్ ఆ పాయింట్స్ చదవంగానే చాలా నచ్చింది. అది ఎందుకు అంటే దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎమోషనల్‌గా ఇంట్లో వాళ్ళు అంతా కూడా ఒక రకంగా ఒకళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో అక్కడ వాళ్ళ ఎమోషన్‌లో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని భయాలు క్రియేట్ చేస్తారు. సో, దానివల్ల ఇక్కడ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎమోషనల్‌గా తేరుకోరు. డబ్బు వృధా అవుతుంది. తర్వాత ఏంటంటే దీనివల్ల నిజంగా ఆ వెళ్ళిపోయిన ఎవరైతే ఉన్నారో ఆ సోల్‌కి దానివల్ల యూజ్ అనేది ఏమి ఉండదు. అంటే పరిమితిలో ఉన్న సోల్స్ ఇవి చేయలేదని ఆలోచిస్తాయేమో కానీ నిజంగా ధ్యానంలోకొచ్చి ఎంతో కొంత జ్ఞానం తీసుకున్న వాళ్ళకి అసలు అలాంటి అవసరం ఉండదండి.
సో ఇక్కడ ఏంటి అంటే ఇది ధైర్యంగా అప్లై చేయటం కనుక ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫ్యామిలీలో చాలా పెద్ద యుద్ధం అవుతుంది. అవును. ఎందుకంటే ఒక్కళ్ళే ఇలా ఉండి మిగతా వాళ్ళు అంతా చేయాల్సిందే అన్నప్పుడు అది ఫేస్ చేయాలంటే చాలా ఇదిగా Yes. ఉంటది. సో ఇది గనక అప్లై చేశారు అంటే వాళ్ళు గెలిచినట్టే అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్యామిలీలో అవ్వదు, అందరికీ అవుతుందని అయితే నేను చెప్పలేను. ఆ నిర్ణయానికి కూడా కట్టుబడి ఉన్నారంటే మాత్రం ఇంకా వాళ్ళ స్పిరిచువల్ గా వాళ్ళకి ఎదురు ఉండదండి. Yeah. ఎందుకంటే అది వ్యర్థమైంది అని వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి చక్కగా అర్థమయ్యేటట్టు కనుక ఎక్స్ప్లెయిన్ Explain చేసి. చేయగలిగితే ఇంకా అది వాటి వల్ల ఉపయోగం ఏం లేదు, వదిలేయచ్చు కూడా అక్కడ. మరి ప్రతి ఒక్కరు గురువు అవ్వాలి అంటారు, ఎవ్వరు శిష్యులుగా ఉండొద్దు అంటారు పత్రిజీ. సో అక్కడ ఏంటి అంటే ఇక్కడ ఆ గురువు అనేటప్పటికి అక్కడ ఒక రకమైన ఈగో రావటం కానీ లేకపోతే సరెండర్నెస్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి వస్తుంది. Okay. అలాగే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళుగా అంటే ఆధారపడే తత్వం నుంచి ఒక మాస్టర్గా ఎదగటం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మొత్తం ప్రతి విషయంలో కూడా అంటే వాళ్ళు మాస్టర్గా ఎదిగినప్పుడు ఏంటంటే సరి అయిన జ్ఞానాన్ని తీసుకోవటం, లైఫ్లో కావాల్సినవి అన్నీ కూడా ఏదైతే సరి అయిన జీవన విధానం కావని సరి అయిన జీవన భృతి కానీ లేదా అంటే అనవసరమైన మాటలు కానీ తనకి అంటే స్వీయ విద్వాంసం అనే ఒక మాట ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే ఇక్కడ మాస్టర్గా మారినప్పుడు వాటన్నిటిని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో క్రమశిక్షణ అనేది అలవాటు చేస్తారు. ఎలా అలవాటు చేస్తారు? స్కూల్లో బెత్తం పట్టుకొని అలవాటు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత స్వీయ క్రమశిక్షణ అలవాటు అవుతుంది. అప్పుడు ఆ స్వీయ క్రమశిక్షణతో ఉన్నప్పుడు మాస్టరీ అనేది వచ్చేస్తుంది. సో అంటే ఏంటి అంటే ఇక్కడ ఎవరిని కూడా మన కింద ఉండాలి అనే శిష్యుడిగా చూడటం కానీ లేదా అంటే ఇక్కడ ఒక మాస్టర్కి సరెండర్ అవ్వాలి, గౌరవంగా ఉండటం వేరు, ఇంకొక రకంగా సరెండర్ అవ్వటం వేరు. అంటే ఇక్కడ ఏంటంటే తనను కోల్పోవటం సరెండర్ అయినప్పుడు. అలాంటిది లేకుండా గురువు గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు మాస్టర్గా అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే కొత్తలో కూడా వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. మెయిన్ వచ్చేదే ఈగోతో ప్రాబ్లం. Yes. సో ఆ ఈగో సాటిస్ఫై అయినప్పుడు మెల్లమెల్లగా ఈగో స్టేజ్ దాటే వచ్చినప్పుడు అంటే పర్సనల్గా కూడా ఈగో దాటే టైం వస్తుంది. ముందుగా అయితే ఈగో సాటిస్ఫై కూడా అయ్యి ధ్యానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇది చాలా 100% కరెక్ట్ అనమాట. Yeah. అలా చెప్పండి. ఇంకొకటి ఏం అడిగారంటే ప్రత్యేక వేషధారణ. అవును. అంటే వేరే చోట్ల ఏంటంటే ఒక డ్రెస్ వేసుకోవాలని, బొట్లు పెట్టుకోవాలని ఇలా రకరకాలుగా ఉంటాయి. ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎలా ఉన్నా కూడా అక్కడ ఏంటి కొన్నిట్లో అయితే కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోకూడదు అంటారు. అవును. సో ఇక్కడ యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ ఉంటుంది. ఇక్కడ అలాంటి అవసరం లేదు. ప్రాపంచిక జీవితం ఎలాగుందో ఆధ్యాత్మిక జీవితం అలాగా అంటే రెండు వేరుగా చూడటం వల్ల ఆ తేడా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో తీసుకున్న జ్ఞానాన్ని ప్రాపంచిక జీవితంలో అప్లై చేస్తూ అంటే మనం ఉన్నట్టుగా జీవించడం కోసం ఎలాంటి వస్త్రధారణ అవసరం లేదు అన్నారు. సో పత్రిగారి కాకుండా మాత శారదాదేవి రామకృష్ణ మాస్టర్ ఉన్నారు కదా, వివేకానంద గురువు గారు, ఆయన వాళ్ళ భార్య పుస్తకం చదివినప్పుడు కూడా ఆవిడ కూడా మీరు రామకృష్ణ పరమహంస గారి భార్య శారదామాత గారు ఆవిడ చెప్పడం కూడా మీరు ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటున్నారు, మీరు చక్కగా యువత కదా, మీరు రంగురంగుల బట్టలు వేసుకోండి, స్పెషల్ గా ఉండొద్దు అని చెప్పడం కూడా జరిగింది. అది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఓకే అంటే నిజమైన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి అంటే ఇలా ప్రత్యేక వేషధారణ ప్రత్యేకంగా ఉండటానికి ఎవరు ప్రోత్సహించలేదు అనేది అర్థమైంది. సో ఇంకొకటి మేడం, ముఖ్యంగా వచ్చేసి విగ్రహారాధన. మనం చాలా ఇప్పటివరకు పూజలు చేసి ఉన్నాము. పత్రి సార్ దగ్గరికి వచ్చేసరికి విగ్రహారాధన పూర్తిగా నిషిద్ధము అంటారు. సో దీని గురించి విగ్రహారాధన అనేది సారు అంటే వద్దు అని చెప్పారు. ఎందుకు అంటే ఆ విగ్రహారాధన ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ ఆ విగ్రహానికే మనం తీసుకునే ఎనర్జీని మొత్తం అంటే ఒక చోట ఎక్కడైనా విగ్రహం పెడుతున్నప్పుడల్లా మన పాజిటివ్ ఎనర్జీని దానికి వస్తున్నాము. అంటే అంతకుముందు అక్కడ ఒక రాయి కావచ్చు, ఇంకేదో కావచ్చు. అయితే అలా కాకుండా నీ ఎనర్జీని నీలోనే ఉంచుకోవడానికి అలాగే విగ్రహారాధన ఇవన్నీ కూడా ఆ స్టేజ్ అంటే దాటేసి వచ్చాము. పూజలు చేయడం అనేది అంటే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నట్టు ధ్యానం అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్తాము. సో అంటే ఇంకా అవి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే విగ్రహారాధన అనేది అక్కడ పరిమితిలో ఉంటాము, అందుకోసం అది అవసరం లేదు.
లేదు. అంటే ఇక్కడ ఏంటి, జ్ఞానం అనేది అపరిమితమైనది. Okay. ఎంత తీసుకుంటున్నా నేర్చుకోవాల్సిన ప్రాపంచిక జీవితంలో చాలా చాలా ఉంటది. నేను ఇక్కడ మాస్టర్‌గా ఎదిగిపోయాను అంటే నెక్స్ట్ డేనే మనకు నేర్పించడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. అది సొసైటీ పరంగా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్‌లో కావచ్చు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇలా నేర్చుకుంటూనే ఉంటాము. అయితే ఇక్కడ ఏంటంటే విగ్రహారాధన అనేది ఒక పరిమితిలో ఉంటది. అంటే ఆధారపడటం అనేది మనకి నేర్పిస్తుంది. అంటే ఆ విగ్రహమే నన్ను ఒక సమస్యలోంచి బయటకు తీసుకొస్తుంది అని. సో అందువల్ల అక్కడ విగ్రహారాధన అవసరం లేదు అని చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన టాపిక్ ఏంటంటే గురువు గారికి విగ్రహం పెట్టాలా వద్దా అనేది. ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు కూడా నా పర్సనల్ ఒపీనియన్, అంత డబ్బు పెట్టి అసలు సార్ విగ్రహారాధన వద్దన్నారు, అవసరం లేదు, మళ్ళీ ఎందుకు పెడుతున్నారు, సార్ది ఇది డైవర్ట్ చేస్తున్నారు కదా అనిపించింది. తర్వాత నేను అంటే మామూలుగా తిరుగుతూ ఉన్నప్పుడు, బయట ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా అంబేద్కర్ విగ్రహాన్ని చూడటము, మళ్ళీ అదే విగ్రహాన్ని యూఎస్లో పెట్టడము, ఇంకా రష్యాలో లెనిన్ విగ్రహం అని ఇట్లా చాలా చూసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారో దానిలో వాళ్ళు ఫేమస్ అవ్వటం వల్ల అక్కడ ఆ విగ్రహం పెట్టబడింది. అంటే భావి తరాలకి ఈయన అంబేద్కర్ వల్ల రాజ్యాంగం వచ్చింది అని చెప్పడం కోసమో, లెనిన్ వల్ల అక్కడ కమ్యూనిజం డెవలప్ అయిందని చెప్పడం కోసమో, ఇలా ప్రతి చోట వాళ్ళ దాని గురించి చెప్పడం కోసం కానీ ఎక్కడ పూజలు జరగట్లేదు. జస్ట్ వెళ్తే వర్ధంతికి కానీ జన్మదినానికి కానీ ఒక పూలదండేసి ఒక ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి తలుచుకోవడం జరుగుతుంది. సో దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇక్కడ ఏంటి, మనకి పత్రిజీ మెడిటేషన్కి పిత అని చెప్పేసి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం, ఆనాపానసతి ధ్యాస. అంతకు ముందు ఏ గురువులు కూడా నీకు ఒక లైఫ్ పర్పస్ ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో ఆయన ద్వారానే ఎంతో మంది, అంటే ఒకప్పుడు ధ్యానం అంటే బయట ఒక ఏజ్ తర్వాత 60 సంవత్సరాల తర్వాత ధ్యానం చేయాలి అని ఇంతమంది యూత్ ఎప్పుడు కూడా గురువు గారి ద్వారానే నాకు తెలిసినంత వరకు చాలా మంది యూత్ ధ్యానంలోకి రావడం, శాకాహారులు జరగటం జరిగింది. వీటన్నిటి వల్ల గురువు గారి విగ్రహం పెట్టడం తప్పు లేదు. ఎందుకంటే సారు వెళ్తూ 3 తరాలకి ధ్యానం నేర్పించేళ్ళారు. అవును, కరెక్ట్. తాతలకి వాళ్ళ పిల్లలకి మనవాళ్ళకి 3 తరాలు, అంటే నెక్స్ట్ ఆ తరం వచ్చే వాళ్ళకి గురువు గారు ఎవరో తెలియాలి కాబట్టి ఆ విగ్రహం ఉండటం తప్పు లేదు అని నేను రియలైజ్ అయ్యాను. సో దానికి విగ్రహారాధనకి పోలిక లేదండి. విగ్రహారాధన అంటే పూజ ఒక పక్కన, అంటే ప్రతిరోజు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ జరిగేదాన్ని విగ్రహారాధన అంటారు, ఆధారపడేదాన్ని విగ్రహారాధన అంటారు. ఒక సింబాలిక్ గా పెట్టేదానికి విగ్రహారాధనకి సంబంధం లేదు. ఓకే, సో పెట్టడం వల్ల ఈయనేంటి, ఆయన విగ్రహం అక్కడ పెట్టాము, ఈయనేంటి, ఏం వర్క్ చేశారు భూమి మీద, ఈయన ఏం నేర్పించెళ్ళారు భూమి మీద నుండి అని భవిష్యత్ తరాల వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంది అన్నమాట. చక్కటి పాయింట్ చెప్పారు మేడం, వండర్ఫుల్. సో మరి ఇంకా మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ టైం అయిపోవడం వల్ల మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా కంటిన్యూ చేసుకుందాం మేడం. మరి ఎంతో అద్భుతంగా పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు అనే టాపిక్ తీసుకొని మీరు ఎలా మీ జీవితంలో అప్లై చేసుకున్నారు, అందరూ కూడా అప్లై చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. సో విన్నారు కదండి, ముఖ్యంగా యూత్కి మెడిటేషన్ ఎంతో అవసరము. మరి వెజిటేరియన్గా ఉండడం వల్ల ఎగ్జామ్స్లో కూడా మనకి ఎలా పట్టు వస్తుంది, ఎంతో అద్భుతంగా లైఫ్ను లీడ్ చేయొచ్చని మేడం ఎంతో చక్కగా తెలియజేశారు. రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.